నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో కులాల గణనమై వాళ్ళు లెక్కలు చెప్పేటప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నాను. ఎంత తప్పుగా తడకబడినంటే మొన్ననే ఓటర్ లిస్టు తయారైంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఓటర్స్ ఎంతమంది, జనాభా ఎంతమంది, ఓటర్స్ మీద ఎంత శాతం జనాభా ఉంటుంది, ఓటర్స్ కన్నా జనాభా ఎక్కువ ఉంటుంది కదా. ఆ లెక్క ప్రకారం ఎంత తక్కువ మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. కులగణన చేసినప్పుడు కులాల వైజ్గా బీసీల దాంట్లో ఏ కులం ఎంతమంది ఉండరు వివరంగా చెప్పదాలే వాళ్ళు, వివరంగా చెప్పదాలేదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లు అన్ని హామీలు ఇచ్చినట్టు దీన్ని కూడా బీసీలకు 42% ఇస్తాని ఏ విధంగా చెప్పాడు. చెప్పినట్టు చేయాలి కదా, చేసి చూపించాలిగా. అదేవిధంగా నువ్వు చేస్తే కేంద్రం కూడా కేంద్రానికి ఒప్పినట్టు మంచి వివరంగా లెక్కలు చేసి చూపించి కేంద్రానికి పంపాలి తీర్మానం చేసి. అది లేదు, ఒకడేమంటే ఆ కేంద్రం చేయకుండా నేను స్థానిక సంస్థలు చేస్తాను, మంచిది పార్టీ పరంగా ఇస్తాడు. మరి అట్లా ఆ ఆలోచన ఉన్నాయని బీసీల మీద ప్రేమ ఉన్నోళ్ళు బీసీలు అభివృద్ధి కావాలన్నప్పుడు మీ చేతిలో పనే కదా. మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ కార్పొరేషన్ ఎంతమందికి ఇచ్చారు, ఇవాళ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే దీని ఓట్ల కొరకు ఏదో మోసం చేయాలి, ఈ జాతిని మనకు అనుకూలంగా మలుచుకునే ఉద్దేశం తప్ప ప్రేమ ఉన్నట్టు కనబడతలేదు. వాళ్ళ మాటల్లో అసెంబ్లీలో ఒకరొకరు మాట్లాడుతుంటే వాళ్ళ ఆలోచన విధానం ఏందో ప్రజలు గ్రహించరు. కాబట్టి బీసీలు చాలామంది చైతన్యమయ్యారు. కాబట్టి మీరు ఇచ్చిన హామీని, కామారెడ్డిలో ఇచ్చిన హామీని బీసీ డిక్లరేషన్ అమలు చేసేందుకు కృషి చేయాలని కోరుతున్నాం.